ఇంట్లో వాళ్ళందరూ విహారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపటికి విహారీ రాకపోయేసరికి అందరూ చాలా కంగారు పడుతూ విహారీ ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఉంటారు. అంబిక మాత్రం చాలా కూల్‌గా ఉండి ఉంటుంది. ఇంకా విహారీ పని అయిపోయింది. సుభాష్‌కి దొరుకుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి విహారీని కాపాడింది కాబట్టి తన తలకి తగిలిన గాయానికి కట్టు కడుతుంది. విహారీ తూలుతూ ఉంటాడు స్పృహ కోల్పోయినట్టుగా. కంప్లీట్ స్పృహ కోల్పోకుండా కళ్ళు తెరవలేని స్థితిలో ఉంటాడు. ఇంకా తనని భుజాల మీద వేసుకొని పట్టుకొని అలా నడిపించుకుంటూ లక్ష్మి తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే అది చూసిన చారుకేశ విహారీ విహారీ వదిన విహారీ అని అంటూ బయటికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి విహారిని లోపలికి తీసుకొని వస్తుంది. ఇక విహారీ లక్ష్మి తను ఎవరో ఎవరికీ తెలియదు కాబట్టి ఫేస్ మారిపోయింది కాబట్టి ఎవరు అంత గుర్తుపట్టరు. విహారీ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఏం జరిగింది? ఏమైంది? తలకిందకి కట్టు కట్టారు అని అనుకుంటూ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత హరికృష్ణ లక్ష్మి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అండి మా బ్యాట్‌మ్యాన్‌ని కాపాడి తీసుకొచ్చినందుకు అని చెప్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి హరికృష్ణ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది.